హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారితో నేను ఉన్నాను. ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. న్యూమరాలజీ అంటే ఏంటిది, అసలు కొన్ని నెంబర్స్ కూడా మనం దాని న్యూమరాలజీ ప్రకారమే తీసుకోవాలని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అండ్ ఎలాంటి నెంబర్స్ మనం చూస్ చేసుకోవాలనో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. సార్, చాలా మంది వెహికల్స్ కొన్న తర్వాత నెంబర్ ప్లేట్స్ కోసం చాలా మంది ఏదైతే మనం నెంబర్ చూస్ చేసుకోవాలని చాలా కాన్సన్ట్రేషన్గా ఫ్యాన్సీ నెంబర్స్ అని తీసుకోవడం జరుగుతుంది. అండ్ దానికి కొంచెం ఎక్కువ రేట్ పెట్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. సెలబ్రిటీస్ చూస్తే, పొలిటికల్ లీడర్స్ కూడా చూస్తే, అండ్ చాలా మంది కొన్ని 666, 46 ఇట్లా ఉంటాయి, 9 ఉంటాయి, 11 ఉంటాయి, 01 అట్లా ఉంటాయి. ఇది ఏంటి సార్, అసలు ఇది ఎలాంటి నెంబర్స్ చూస్ చేసుకోవాలి వెహికల్స్లో ఉన్నప్పుడు? ఎక్కువ మంది మనం ఎనీ వెహికల్ తీసుకున్నప్పటికీ కూడా 9 అనే నంబర్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, అంటే 9 రావాలి అని. దాని మీనింగ్ ఏంటంటే 9 నంబర్ రిప్రజెంట్ విత్ మార్స్, అంటే కుజుడికి సంబంధించింది. కుజుడికి 9 నంబర్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి కుజుడు అనేవాడు వాహన యోగం, వెహికల్కి లక్ని ఇస్తుంది. కాబట్టి 9 ఉండేటట్లు చూసుకుంటారు. ఒకసారి 9 వస్తే చాలా మంచిదే, కానీ రిపీటెడ్గా రాకూడదు. చాలా డేంజర్. రిపీటెడ్ 9 ఉన్న నంబర్లు మీరు చూడండి, ఎక్కువగా యాక్సిడెంట్లను గురి చేస్తుంది. ఇన్వైట్ ఇంజురీస్ అండ్ యాక్సిడెంట్స్. 9 నెంబర్ ఎక్కువగా రిపీట్ కాకూడదు. కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాన్సీలు వాడుతుంటారు. 11 కానివ్వండి, 22, 333, 666, 444, 555, 666, 777, 888, 999 ఇలా వాడకూడదండి. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ గుడ్ నంబర్స్. ఓకే. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఆ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ ద్వారా మీకు లక్ రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ ప్రొఫెషన్ కూడా మ్యాచ్ కావాలి. మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, మీరు బిజినెస్లో ఉన్నప్పుడు టోటల్ 5వ నంబర్ వెహికల్ వాడినప్పుడు చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. మీరు మీడియా రంగంలో ఉన్నారు, 6th నంబర్లో ఉంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, 9 నంబర్ వెహికల్ వాడండి. ఆ 9 నంబర్ వల్ల మీకు ఆ హుందాతనం అనేది వస్తుంది. అలా మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్ని అనుగుణంగా వెహికల్ నంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు ఎలా పడితే అలా ఫ్యాన్సీ నంబర్లు వాడితే దాని పవర్ అనేది నెగిటివ్గా పనిచేస్తుంది. వెహికల్ నంబర్లలో ఒక నంబర్ గనక 2 సార్లు కంటే ఎక్కువ రిపీట్ అయితే, 3 times, 4 times అలా వస్తే చాలా డేంజర్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఒక నెంబర్ 2 times రిపీట్ కావచ్చా? ఒక నంబర్ 2 times రావచ్చండి, ప్రమాదం ఏం లేదు. అయితే చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే ఈ వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు ఓన్లీ ఆ 4 digits సెలెక్షన్ చేయాలా, లేక స్టేట్ సిరీస్ని అది చూడండి. ఇప్పుడు మీకు ఒక నంబర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒక వెహికల్ నంబర్ అండి, TS09ET 2359 అనేది ఒక వెహికల్ నంబర్. ఇది ఈ వెహికల్ నంబర్కి ముఖ్యంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే 2359 తీసుకుంటారు. అంటే ఈ నంబర్ టోటల్ ఎంత వచ్చింది? 5, 5, 10, 19 వచ్చింది. 1 నంబర్ సిరీస్ చాలా మంచిది. 1 నంబర్ సిరీస్ ఎవరికి? పొలిటికల్ లీడర్స్కి కానివ్వండి, టాప్ సర్జన్స్, డాక్టర్స్, రియల్ ఎస్టేట్స్, అండ్ అదేవిధంగా మనకు ఫైర్ డిపార్ట్మెంట్స్ అండ్ హోటల్ రెస్టారెంట్కి 1 నంబర్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుందని చాలామంది 1 నంబర్లో తీసుకుంటారు. కానీ 1 నంబర్తో పాటు TS09ETని కూడా పరిగణలోకి తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ నంబర్లకు ఎలాగైతే వైబ్రేషన్ ఉంటుందో మీ నంబర్ ప్లేట్లలో ఈ నంబర్స్ కూడా ఉంటాయి కదా, వీటికి కూడా వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఎవ్రీ 10,000 వెహికల్కి ఇది స్టాండర్డ్ నంబర్. TS09ET అనేది స్టాండర్డ్. కానీ ఈ స్టాండర్డ్ నంబర్ ప్రతి ఒక్కరికి కింద వచ్చే 4 నంబర్లు మారుతూ ఉంటాయి. మీరు తీసుకునేటప్పుడు V నంబర్ని కూడా న్యూమరాలజీ ద్వారా సెలెక్ట్ చేసి వీటికి కొంత నంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ నంబరింగ్ సిస్టాన్ని న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అప్పుడు నంబర్ చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని యాక్సిడెంట్లు అయిన వెహికల్ చూడండి, కింద 4 digits చాలా బాగానే ఉంటుంది. ఎందుకు యాక్సిడెంట్ అయిందని చూస్తే ఈ నెగిటివ్ నంబర్ కాంబినేషన్ కూడా వీటిలో కలుస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఈ 4 నంబర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మళ్ళీ TS09ET మ్యాచ్ చేసి చూసినప్పుడు కొంత నెగిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకే. అండ్ కొంతమంది చెప్తే గనక
ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ అయింది అని అంటే ఆ నెంబర్ ప్రకారం రైట్ సైడ్ అయిందా, లెఫ్ట్ సైడ్ అయిందా, బ్యాక్ సైడ్ అయిందా, ఫ్రంట్ సైడ్ అయిందా కూడా చెప్తగలుగుతారు. ఎలా Okay. సార్ అది? అది చూడండి, అది చాలా సింపుల్ ట్రిక్ అండి న్యూమరాలజీలో. మనం ఎప్పుడైనా సరే ఒక వెహికల్కి యాక్సిడెంట్ అయిందంటే ఈ వెహికల్కి ఎటువంటి నంబర్స్ ఉంటే యాక్సిడెంట్ అవుతాయి మనం తెలుసుకోవాలి. ఓకే. ఏ ఏ నంబర్లకి యాక్సిడెంట్ అవుతుంది అంటే టోటల్ కూడినప్పుడు ఆ వెహికల్లో 36 వచ్చిన చాలా చాలా ప్రమాదం అండి. 36. 36 రెండు ఆపోజిట్ నంబర్ కాంబినేషన్స్. 36 వచ్చిన ప్రమాదమే, 63 వచ్చిన ప్రమాదమే. ఆపోజిట్ చూడండి 3663. అదేవిధంగా 48 కాంబినేషన్స్, ఇవి ఆపోజిట్ నంబర్. 4,8 8,4 కాంబినేషన్స్. 52 వెరీ వెరీ డేంజర్ నంబర్. అదేవిధంగా 38 చాలా డేంజర్. 44 వెరీ రాంగ్ నంబర్. అదేవిధంగా 53 వెరీ రాంగ్ నంబర్. 62 ఇటువంటివన్నీ రాకుండా చూసుకుంటే చాలా మంచిది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నేషనల్ వైడ్ యాక్సిడెంట్ అయిన వెహికల్ నంబర్స్ని కొట్టండి. ఇప్పుడు నేను చెప్పిన నంబర్సే వస్తాయి. ఇవి చాలా డేంజర్ నంబర్. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మనం ఒక వెహికల్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ వెహికల్ ముందు భాగంలో యాక్సిడెంట్ అయిందా, వెనుక భాగంలో యాక్సిడెంట్ ఎలా గుర్తుపట్టొచ్చు అనేది. మీరు ఎక్కువగా వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు 3 నంబర్ ఉన్నా, 4 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. అంటే నంబర్ ప్లేట్లలో ఆ 4 డిజిట్స్లలో ఈ 4 నంబర్ అవాయిడ్ చేయండి. 3 కానివ్వండి, 4 కానివ్వండి, 7 కానివ్వండి, 8 ఈ 4 నంబర్లు ఎక్కువగా యాక్సిడెంట్లకు గురి చేసే నంబర్స్. ఒకవేళ మీ వెహికల్కి 3వ నంబర్తో ఎండింగ్ వచ్చింది అనుకోండి, 3 ఎండింగ్ వచ్చింది, మీ వెహికల్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తరచు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి గుద్దడం కానివ్వండి, వేరే వెహికల్కి దాన్ని అటాచ్ అవ్వడం. అదేవిధంగా 4 నంబర్ కనుక ఎండింగ్లో ఉంటే మీ వెహికల్ బ్యాక్ సైడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7 నంబర్ మీ వెహికల్ యొక్క ఎండ్ నంబర్ 7తో గనక ఎండ్ అయితే వెహికల్ యొక్క ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. మీ వెహికల్ యొక్క ఎండింగ్ నంబర్ 8తో గనక ఎండ్ అయితే 100% రైట్ సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ కొత్త వెహికల్ నంబర్లు తీసుకోగలిగితే ఈ 4 నంబర్లు 3, 4, 7, 8 ఇవి కొంత అవాయిడ్ చేయండి. మరి ఏ నంబర్స్ ఉంటే చాలా బాగుంటుంది అని అడుగుతారు. మనం చెడు తెలుసుకున్నప్పటికీ మంచి కూడా తెలుసుకోవాలి. వెహికల్లలో ఎక్కువగా 4 నంబర్స్ని చూడండి. 1 నంబర్ ఉండవచ్చు, చాలా ఎక్సలెంట్. 5 నంబర్ ఉండవచ్చు, 6 నంబర్ ఉండవచ్చు, 9 నంబర్ ఉండవచ్చు. 1, 5, 6, 9 1 నంబర్ ఉంటే మీరు దర్జాగా టీవీగా ఒక రాజసం లాగా రాయల్గా ఉంటారు, కింగ్ లాగా ఉంటారు. 5 నంబర్ ఉంటే బిజినెస్ చాలా పవర్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు. 6 నంబర్ లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. 9 నంబర్ ద్వారా మీరు ఆ వెహికల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కాబట్టి 1, 5, 6, 9లో మినిమం 2 నంబర్స్ అయినా వచ్చేటట్లు చూసుకోండి వెహికల్లలో. కాబట్టి వెహికల్ నంబర్ మీరు తీసుకునేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీరు ఎంతో డబ్బులు ఖర్చు చేస్తారండి. కానీ ఒక వెహికల్ నంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా న్యూమరాలజీ ద్వారా తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు హ్యాపీగా జర్నీ చేయవచ్చు, ఎటువంటి ప్రమాదాలు జరగవు. చాలామందికి ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరు చెప్పినట్టు నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి మా వెహికల్లో, మరి ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతా కన్నా లేదు. మీరు మీ వెహికల్ యొక్క ముందు భాగంలో 41 నంబర్ స్టిక్కర్ అతికించండి. రేడియం స్టిక్కర్ 41 అంటే వాళ్ళు ఇస్తారు. ఆ 41 నంబర్ స్టిక్కర్ని మీ వెహికల్లలో నెగిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు దాన్ని అతికించి చూడండి. మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది, హ్యాపీ జర్నీ కూడా ఉంటుంది. ఆ వెహికల్ ద్వారా మీకు ఇంకా శుభాలు కూడా కలుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, వెహికల్స్లో కూడా అశ్రద్ధ అనేది పనికిరాదు. ఏ నెంబర్ అయినా కూడా తీసుకోవాలన్నది మన సార్ చెప్పడం జరిగింది. ఆ నెంబర్ ప్రకారం మీరు తీసుకుంటే కనుక హ్యాపీ జర్నీ అండ్ చాలా మంచిగా సేఫ్గా ఉంటుంది లైఫ్ అని చెప్పడం జరిగింది.